మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే చంద్రగ్రహణం. ఇది అత్యంత శక్తివంతమైన గ్రహణం. అయితే ఈ గ్రహణం గురించి అందరికీ చాలా సందేహాలు ఉన్నాయి. పట్టు విడుపు స్నానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, తల స్నానం చేయాలా, ఒంటి స్నానం చేయాలా, దర్బలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు తీయాలి, తర్వాత వాటిని ఏం చేయాలి, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అని అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నిటికీ సమాధానాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భాద్రపద పూర్ణిమ అంటే ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఆదివారం 7వ తారీఖు రాత్రి 9:36 ఈ గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:25 ఈ చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము 9:36 పడుతుంది. కాబట్టి 9:36 తర్వాత పట్టు స్నానం చేయాల్సి ఉంటుంది. ఇక విడుపు స్నానము 1:25 తర్వాత మాత్రమే విడుపు స్నానం చేయాలి. గ్రహణం పట్టు స్నానం 9:30కు అందరూ చేయగలరు. కానీ మళ్ళీ అర్ధరాత్రి 1:30కు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని అర్ధరాత్రి వేళల్లో పూజ చేయటం అంటే కష్టమైన పని గనుక విడుపు స్నానాన్ని మరునాడు అనగా సోమవారం రోజు ఉదయం త్వరగా చేసుకుంటే సరిపోతుంది. అలా విడుపు స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని పూజ గదిని క్లీన్ చేసేసుకోవాలి. అంటే సోమవారం రోజే పూజ గదిని తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. దేవుడి యొక్క ఫోటోలను తుడిచి చక్కగా గంధపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దేవతా విగ్రహాలను చింతపండుతో చక్కగా తోముకొని కుటుంబ సభ్యులందరూ స్నానం చేసి భగవంతుని పూజ చేసుకోండి. ఇక పట్టు విడుపు స్నానం అంటే తల స్నానం చేయాలా, మామూలుగా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. గుర్తుంచుకోండి, పురుషులైతే పట్టు స్నానం తల స్నానం చేయాలి, విడుపు స్నానం కూడా తల స్నానం చేయాలి. స్త్రీలకు మాత్రం ఈ నియమం లేదు. స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చేయకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏవైనా విశేషమైనటువంటి పూజలు ఉన్నటువంటి సమయంలో పర్వదినాలలో మాత్రమే స్త్రీలు తల స్నానం చేయాలి. మామూలుగా చంద్రగ్రహణం పట్టినప్పుడు స్త్రీలు ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది. తల స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు. మీరు కావాలంటే మరుసటి రోజు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత రోజు తలకు స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని భగవంతుడి పూజ చేసుకోవచ్చు. ఇక గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి బియ్యం డబ్బాలో, పోపుల డబ్బాలో పాలు, పెరుగు, పచ్చళ్ళు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు ఇలాంటి పదార్థాల్లో దర్భ వేయాలి. ఆ దర్భను ఎప్పుడు వెయ్యాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంది. గ్రహణం పట్టినప్పుడు వెయ్యాలా లేదంటే అంతకు ముందే వేసేయాలా అనే సందేహం కూడా చాలామందికి ఉంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే గ్రహణం పట్టడానికంటే ముందే దర్భలను ఈ బియ్యం డబ్బాలో, పోపుల డబ్బాలో పాలు, పెరుగు, పచ్చడి, పప్పులు, ఉప్పులు ఇలాంటి పదార్థాల్లో వేసేయాలి. అలాగే గ్రహణం పడినటువంటి రోజు వండినటువంటి పదార్థాలు అంటే అన్నం కావచ్చు, పప్పు, సాంబారు కావచ్చు, కూరలు కావచ్చు, ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్కగా అందులో దర్భ వేసేసి మరుసటి రోజు తినవచ్చా అని కూడా కొంతమందికి సందేహం ఉంది. కానీ అలా తినకూడదు. గ్రహణం రోజు వండినటువంటి ఆహారాలన్నీ కూడా మరుసటి రోజు తినకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత వాటిని బయట పడేయటమే తప్ప తినకూడదు. మళ్ళీ ఫ్రెష్గా వండుకొని తినాలి. ఇక మనం బియ్యం డబ్బాలో, పోపుల డబ్బాలో, పచ్చళ్ళల్లో వేసినటువంటి దర్భ ఎప్పుడు తీయాలి అంటే మరుసటి రోజు స్నానం అయిన తర్వాత భగవంతుడికి పూజ చేసిన తర్వాత ఆ దర్భలన్నీ కూడా తీసేసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో మాత్రమే వేయాలి, లేదా పారే నీటిలో పడవేయాలి. అంతేగాని డస్ట్బిన్లో వేయటము, వేరే వాళ్ళు తొక్కే దారిలో వేయటము అలా చేయకూడదు. ఒక కవర్లో పెట్టుకొని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేయండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంట్లో నుండి బయటకు రాకూడదు. ఒక గదిలో కూర్చొని చేతిలో కాస్త దర్భ పట్టుకుని ఏదో ఒక మంత్రాన్ని జపం చేసుకోండి. నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి, లేదా నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి, లేదా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే ఈ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి బిడ్డను భగవంతుడు సురక్షితంగా కాపాడుతాడు. తల్లి బిడ్డ ఇద్దరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. మీకంతా మంచి జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజు
ఎటువంటి సందేహాలు లేకుండా ఈ నియమాలు పాటించండి, శుభాలను పొందండి. ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొంచెం దర్భగడ్డిని కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 3 రావి ఆకులను కానీ ఏది దొరకకపోతే చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. అంటే మీకు దొరికితే కొంచెం దర్భగడ్డిని తెచ్చుకొని నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఇది చాలా ఉత్తమమైనది. దర్భగడ్డి చాలా మంచిది. మనపై ఉండే దోషాలను, మనకు ఉండే కష్టాలను, గ్రహణ దోషాలను తొలగించే శక్తి దర్భగడ్డికి ఉంది. కనుక దొరికితే దర్భలు నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ దర్భలను పక్కకు తీసేసి ఆ నీటితో స్నానం చేసుకోండి. మేము సిటీలో ఉంటాము, మాకు దర్భగడ్డి దొరకదు అనుకునేవారు 7 తులసి ఆకులు తెచ్చి లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. 7 తులసి ఆకులు తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఆ తులసి ఆకులను పూజలు చేసే చెట్టు నుండి కోయకూడదు. పూజలు చెయ్యని తులసి చెట్టు నుండే కోసి తెచ్చుకోవాలి. తులసి ఆకులు కూడా దొరకని వారు 3 లేత రావి ఆకులను కోసి తెచ్చుకొని వాటిని లైట్గా చేతితో నలిపేసి నీటిలో కలిపి స్నానం చేసుకోండి. ఇవేమీ దొరకని వారు అందరికీ దొరికే 1 స్పూన్ గల్లులుప్పును నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఇలా ఈరోజు దర్భగడ్డిని కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 3 రావి ఆకులను కానీ ఏది దొరకకపోతే చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే కష్టాలు, సమస్యలు, పాపాలు, దోషాలు, ముఖ్యంగా గ్రహణ దోషాలు పోతాయి. గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా ఉంటుంది. మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. జన్మల పాపాలు పోతాయి. 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మనోవ్యాధులు నయమవుతాయి. మీ దేహానికి నూతన ఉత్తేజము, నూతన కాంతి వస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. చేతి నిండా సంపాదించే సామర్థ్యాన్ని పొందుతారు. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన గ్రహణ ప్రభావం మీపై పిసరంత కూడా పడదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ గ్రహణం రోజు ఉదయం సాయంత్రమే కాదు రాత్రి 9:30కు కూడా పట్టు స్నానం చేయండి. పట్టు స్నానం చేయటం చాలా ముఖ్యం కనుక కుదిరిన వారు అందరూ పట్టు స్నానం చేయండి. అలాగే విడుపు స్నానం కూడా చేయాలి. కానీ గ్రహణం ఎప్పుడో అర్ధరాత్రి 1:30కు విడుస్తుంది కనుక అప్పుడు స్నానం చేయలేని వారు మరునాడు అనగా సోమవారం ఉదయం లేవగానే త్వరగా స్నానం చేసేయండి. అలా చేసిన అది కూడా విడుపు స్నానం లెక్కలోనికే వస్తుంది. మీరు రేపు ఉదయం సాయంత్రం పట్టు విడుపు స్నానాలు చేసేటప్పుడు కూడా నీటిలో ఇవి వేసి స్నానం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. గ్రహణం రోజు ఎవరూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు. ముఖ్యంగా గ్రహణం ఏర్పడే సమయంలో అంటే రాత్రి సమయంలో నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. అవి నెగిటివ్ ఎనర్జీని బాగా ఎక్కువగా ఆకర్షిస్తాయి. దాని వలన మీకు చెడు జరుగుతుంది. గ్రహణ ప్రభావం మీ మీద ఎక్కువగా పడుతుంది. ఈ గ్రహణం రోజు అంటే పగటిపూట సాయంత్రం 6 లోపు 1 చెంబుడు మంచినీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు పసుపును, చిటికెడు ధనియాల పొడిని కలిపి ఆ నీటిని తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి 1 నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు ఈ గ్రహణం రోజు చీపురును, ఇనుప వస్తువులను అలాగే చెక్క వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే గ్రహణం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం కూడా వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రించకూడదు. చంద్రగ్రహణం ఉన్న రోజున సంధ్యా సమయంలో నిద్రిస్తే గండాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం రోజు ప్రొద్దున్నే ఇంటి ముందు ముగ్గును తప్పనిసరిగా వేయాలి. కానీ గ్రహణం రోజున ఉదయం సాయంత్రం ఏ సమయంలో కూడా తులసి చెట్టుకు నీరు పోయకూడదు. కాదని గ్రహణం ఉన్న రోజు తులసి చెట్టుకు నీరు పోస్తే తులసి మాత శపిస్తుంది. మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి 1 గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు, కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి.
అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. ఈ గ్రహణం మనకు చాలా అరుదైనది, శక్తివంతమైనది. అయితే ఈ గ్రహణం రోజున మీకు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీకు ఉన్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి బంగారము, భూములు కొంటూనే ఉంటారు. అంతేకాదు, మీ బంగారం తాకట్టులో ఉంటే దాన్ని విడిపించుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి ప్రతి కష్టము, నష్టము కూడా తీరిపోతుంది. ఈ గ్రహణం రోజున చేసే మందార చెట్టు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీ జాతకాన్ని, మీ యొక్క తలరాతనే మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా గ్రహణం రోజు అంటే గ్రహణ సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలు పోతాయి, మీరు బంగారము, భూములు కొనే యోగాలను పొందుతారు. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మందార చెట్టు అనేది చాలా మంచి చెట్టు. మందార చెట్టును తాకినా కూడా మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పులతో అల్లాడిపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ గ్రహణం రోజు పగటిపూట ఒక పని చేయండి. కొంతమందికి బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారం ఎప్పుడూ తాకట్టులో ఉంటుంది. బంగారం అయితే చేపించుకుంటారు, కానీ ఒంటి మీద వేసుకునే అవకాశం ఉండదు. బంగారం అంతా కూడా తాకట్టులో ఉంటుంది. అలా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవాలంటే ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ పని వెనుకబడిపోతూ ఉంటుంది. చివరికి వడ్డీలు పెరిగి బంగారం అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసుకోవడానికైనా, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికైనా ఈ మందార చెట్టు పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు, కొంతమందికి భూమి కొనుగోలు చేయాలని కోరికలు ఉంటాయి. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా భూమి కొనుగోలు చేయలేరు. ఒక చిన్న ఇల్లన్నా ఉంటే చాలు అని అద్దె ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా భూములు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఈ పరిహారం తప్పనిసరిగా చేయండి, బాగా సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజు మీరు తెలుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ, పసుపు రంగు ఇలాంటి రంగులలో ఉండేవి వేసుకోండి. అంతేగాని నలుపు రంగు బట్టలు మగవారైనా, ఆడవారైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోకూడదు. ఈ గ్రహణం రోజు చక్కగా పగటి సమయంలో మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. ఇలాంటి గ్రహణాల కోసం పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈరోజు పగటి సమయంలో అంటే సాయంత్రం 6 లోపు మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. అయితే 6 గంటలు దాటిన తర్వాత మాత్రం మందార ఆకును కొయ్యొద్దు. గుర్తుంచుకోండి, పూలు కూడా కొయ్యకూడదు. సాయంత్రం 6 లోపే ఆకును కోసేసుకోండి. 6 దాటిన తర్వాత చెట్లు నిద్రించే టైం కాబట్టి ఆ సమయంలో మందార చెట్టును కదిలించకూడదు. కదిలిస్తే పాపం తగులుతుంది. ఈ పరిహారానికి మనకు మందార ఆకు అనేది 1 కావాలి. కాబట్టి మందార ఆకును సాయంత్రం 6 లోపే కోసుకొచ్చుకొని మీరు రెడీగా పెట్టుకోండి. ఇక పరిహారం మీరు సాయంత్రం వరకు చేసుకోవచ్చు అన్నమాట. సాయంత్రం 6 లోపు మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక చెంబుడు నీటిని పోయండి. ఒక రాగి చెంబుతో కానీ, ఇత్తడి చెంబుతో కానీ చెంబుడు నీటిని పోయండి. పోసి మందార చెట్టును తాకి నమస్కారం చెప్పుకోండి. నమస్కారం పెట్టుకుని తర్వాత మీరు ఒక ఆకును కోసుకోండి. ఆకును కోసేటప్పుడు మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో అది సంకల్పం చెప్పుకోవాలి. అప్పులు తీరాలని, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలని, లేకపోతే బంగారం కొనుగోలు చేసుకోవాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని, ఒక పొలం కొనుక్కోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకోండి. లేకపోతే ఆరోగ్యం బాగుండాలని, మనశ్శాంతి ఉండాలని, బాగా కలిసి రావాలని, లేకపోతే కొంతమందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. అలాంటి వారు వివాహం త్వరగా అవ్వాలని, సంతానం కలగాలని, ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఉద్యోగం రావాలని, ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఆకును కొయ్యండి. ఒకవేళ మందార చెట్టు మీ ఇంట్లో లేకపోతే పక్కనైనా కోసుకోవచ్చు. వేరే వాళ్ళ చెట్టు దగ్గరైనా ఆకును కోసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అనేది ఉండదు. అలా ఒక ఆకును కోసుకొచ్చుకొని కాస్తంత పసుపు నీటితో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ ఆకుకు ఖచ్చితంగా కాడ కూడా ఉండాలి. అలా ఆకును కోసుకొచ్చుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. మళ్ళీ గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక పావు గంట ముందు 3 సార్లు మీరు మనసులో సంకల్పాన్ని చెప్పుకొని బియ్యపు పిండి ఉంటుంది కదా, ఒక గుప్పెడు
బియ్యపు పిండిని తీసుకోండి. బియ్యపు పిండే కావాలి. బియ్యపు పిండే ఎందుకు కావాలి అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి బియ్యం నుంచి పిండి తయారవుతుంది కాబట్టి బియ్యపు పిండి శక్తివంతమైనది. ఆ గుప్పెడు బియ్యపు పిండిలో కాస్త బెల్లం కలిపినటువంటి నీటిని కలిపేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దలాగా చేయండి. అంటే బెల్లంతో చేసేటటువంటి బియ్యపు ముద్ద పిండితో ముద్దలాగా చేసేసి దాని మీద ఒక స్పూన్ నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా ఆ బియ్యపు పిండి ముద్ద మీద చల్లేసేయండి. లేదా పిండిలోనే నల్ల నువ్వులు కలిపి అయినా సరే ముద్దలాగా చేసేయండి. ఎందుకంటే నల్ల నువ్వులు మనకు చక్కగా చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. బియ్యపు పిండిలో బెల్లం కలపటం వల్ల తీపి పదార్థంగా మారుతుంది. ఆ ముద్ద అనేది తీపి పదార్థంగా మారుతుంది కాబట్టి తీపి అంటే మన జీవితంలోకి మంచిని తీసుకురావడానికి బెల్లం కూడా బాగా పనికి వస్తుంది. బెల్లం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు తీసేసుకోవచ్చు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు వినొచ్చు. కాబట్టి ఇలా బెల్లం నువ్వులతో కలిపినటువంటి బియ్యపు పిండి ముద్దను మందార ఆకు మీద పెట్టండి. ఆ తర్వాత ఈ మందార ఆకును ముద్దతో సహా తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గ్రహణ కిరణాలు, చంద్రకిరణాలు పడే చోట పెట్టేయండి. ఆ ఆకుకు ముద్దకు ఒక నమస్కారం చేసేసి వదిలివేయండి. గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక 5 నిమిషాల ముందే ఈ పరిహారం అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆ ఆకును మరుసటి రోజు అనగా గ్రహణం మరుసటి రోజు తీసి ఆ ఆకును పిండి ముద్దను మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకు తినిపించేయాలి. మీరు చక్కగా ముందు ఆవును తాకి నమస్కారం చేసుకుని ఆవుకు ఈ ముద్దను పెట్టాలి, ఆహారంగా తినిపించాలి. ఒకవేళ ఆవు ఆకును తినకపోతే బలవంతంగా ఆకును పెట్టొద్దు. జస్ట్ ఆ ముద్ద వరకు మాత్రమే మీరు పెట్టేసేయండి, సరిపోతుంది. ఆవుకు తినిపించేసేయండి. ఆవు ఆకును తినకపోతే పారే నీటిలో పడవేయండి. మనం మందార ఆకులో పెట్టి తినిపించటం వల్ల మనకు శక్తి బాగుంటుంది. అంటే విస్తర ఆకులో మనం భోజనం చేస్తే ఎంత బాగుంటుందో అలాగే మందార ఆకులో పెట్టి ఆవుకు తినిపించటం వలన ఈ ముద్ద మనకు ఉన్నటువంటి కష్టాలు, దోషాలు తొలగించేస్తుంది. ఆవును తాకి నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్య కూడా పోవాలని చెప్పుకోండి. ఆకును మాత్రం పారే నీటిలో పడవేయండి. లేదా ఎవరూ తొక్కని చోటైనా సరే పడేసేయండి. ఇలా చేయటం వల్ల ఆ గ్రహణ ప్రభావంతో మీకు ఉన్నటువంటి ఏ కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా మీరు కొత్త ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా మీరు కోరుకున్న బంగారం చేపించుకోవటం కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పులు తీర్చుకోవడానికి కానీ ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. ఖచ్చితంగా ఈ చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇలా చేసి చూడండి, మీరు పట్టిందల్లా కూడా బంగారంగా అవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఇది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునే పరిహారం. ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేయగలిగినటువంటి పరిహారం. ఈ పరిహారం చేస్తే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా క్షణాల్లో మాయమైపోతాయి. ఎందుకంటే మందార చెట్టు ఆకుతో చేసేటటువంటి పరిహారం బాగా సిద్ధిస్తుంది. అసలు మందార చెట్టు అంటేనే నెంబర్ 1 దేవతా వృక్షం కాబట్టి ఇలాంటి చెట్టు ఆకుతో గ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం, శివపార్వతుల యొక్క ఆశీర్వాదం, అలాగే బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసి మీ యొక్క తలరాతినే మార్చుకోండి. మీరు కోరిన విధంగా ఇల్లు, బంగారము కొనుక్కొని మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.